ఉంది. కాంచీపురం తిరుపతి నుంచి, చెన్నై నుంచి మంచి రవాణా సౌకర్యాలతో ఉంది. ఈ విశ్వవిద్యాలయం 1993 సంవత్సరంలో మన ప్రియతమ ప్రధానమంత్రి గారైన పివి నరసింహారావు గారి చేతి మీదుగా ఆవిష్కరించబడి అప్పటి నుంచి 35 ఏళ్లుగా ఇంచుమించు 45 కోర్సులు ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, MBA, MCA, B.Ed, BAMS ఆయుర్వేద కోర్సు, సంస్కృతం, అలైడ్ హెల్త్ సైన్సెస్ మొదలైన ప్రముఖ విషయాలలో 45 కోర్సులను రన్ చేస్తూ ప్రతి సంవత్సరం కొత్త ధనాన్ని నింపుకుంటూ విద్యార్థులకి భారతీయ విలువల్ని, సంస్కారాన్ని, సభ్యతని మర్చిపోకుండా వాటిని బోధిస్తూ వాటికి అనుబంధాన్ని వాళ్ళకి శిక్షణనిస్తూ, పరిచయాన్ని కల్పిస్తూ అధునాతన విద్యల్ని కూడా చాలా అగ్రగామిగా బోధిస్తూ ఉంది. ఈ రెండింటి మేళవింపు వలన ఈ విద్యార్థుల్లో మన సంస్కారం ఏర్పడటమే కాక భారతీయులం అనేటువంటి ఒక గర్వం వాళ్ళు ఫీల్ అయ్యి దేశ విదేశాల్లో భారతదేశ ఖ్యాతిని వాళ్ళు నిలబెట్టాలని మా ఆకాంక్ష. ఉన్నత విద్యల్లో కూడా అధునాతన విద్యల్లో కూడా మన విద్యార్థులందరూ రాణించి ఎంతో ముందుకు వెళ్ళాలి. ఈ దేశంలోనే కాక ఇప్పటికే ఆల్రెడీ మా విద్యార్థులు పూర్వం చదువుకున్న విద్యార్థులు ఈ దేశంలోనూ అనేక విదేశాల్లోనూ మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. చాలామంది కొత్త కంపెనీలు కంపెనీలు ప్రారంభించారు. వాళ్ళందరూ ఎంతో ముందుకు వెళ్తున్నారు. వారందరి సహకారమే కాకుండా IITలు మొదలైనటువంటి ప్రముఖ విద్యా సంస్థల్లోని మేధావులందరితోనూ మేము ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ప్రతి సంవత్సరం ఈ పాఠ్యాంశాలని ప్రస్తుత కాలానికి అనుగుణంగా దీన్ని ఎప్పటికప్పుడు మారుస్తున్నాము. అంతేకాకుండా మాకు కాంచీపురం, తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో అనేక దేశ విదేశీ కంపెనీలు అనేకమైనటువంటి ఎన్నో అక్కడ ఇండస్ట్రియల్ బెట్టులో ఉన్నాయి. వాటన్నిటి సహకారంతో కూడా మేము స్కిల్స్ డెవలప్మెంట్కి, స్టూడెంట్స్ యొక్క ఇంటర్న్షిప్కి, అలాగే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి కంపెనీలతో కూడా సంప్రదిస్తున్నాము. మాకు మంచి ప్లేస్మెంట్ అవకాశాలు ఉన్నాయి. మా దగ్గర ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ అన్నీ కూడా యథార్థమైనటువంటి ప్లేస్మెంట్సే కానీ వేరే విధమైనటువంటి ఏ విధమైన ఆక్షేపణ అనేటువంటిది కాదు. మంచి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. జిమ్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ప్రతిదినం ప్రేయర్తో ప్రారంభమవుతుంది. ఇవన్నీ కంపల్సరీ కాదు, బట్ ఇష్టం ఉన్నటువంటి వాళ్ళ ప్రేయర్లో పాల్గొనవచ్చు. భగవద్గీత పరిచయం జరుగుతుంది. ఇష్టమైన వాళ్ళు దాన్ని కూడా ప్రతిదినం అటెండ్ కావచ్చు. కనుక హాస్టల్స్లోనూ వాటిలోనూ సంపూర్ణమైనటువంటి భద్రత. ఆడపిల్లలు, మగపిల్లలు ఎవరైనా సరే ఇంటర్మీడియట్ పూర్తయ్యి ఎటువంటి మంచి లక్షణాలతో వాళ్ళు వస్తారో అదే మంచి లక్షణాలతో వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వస్తారు. కానీ ఎటువంటి దురభ్యాసాలకి చెడిపోయేటువంటి అవకాశం కానీ ఏమాత్రం మేము వాళ్ళని మంచి బోధనతో అడ్వైస్తో వాళ్ళని మంచి పౌరులుగా తయారు చేయడమే మా ప్రధాన లక్ష్యం. ఇక్కడ ఉన్నటువంటి ఫీజులు మీరు వేరే కాలేజీలతో కంపేర్ చేసినట్లయితే ఇదే కోర్సులకి వాళ్ళు వసూలు చేసే ఫీజుల కంటే మాది చాలా తక్కువ ఫీజులతోనే ఉంటుంది. ఇది ఆయా కోర్సుల్ని రన్ చేయడానికి కావాల్సినటువంటి సదుపాయాలను కల్పించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, తర్వాత డాక్టరేట్సే మా స్టాఫ్ అందరూ ఆల్మోస్ట్ అనుభవజ్ఞులైనటువంటి స్టాఫ్ ఉన్నారు. అలాగే ల్యాబొరేటరీస్ ఉన్నాయి అవసరమైనవన్నీ. వీటన్నిటినీ మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు పవర్ సప్లై, పవర్ పోయినా కూడా జనరేటర్లు పెట్టి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఏర్పాటు చేస్తున్నాము. శాకాహార భోజనం ఉంది. ఇలాగా ఎన్నో విషయాలు అందులో విద్యార్థుల కోసమని మేము ఎప్పటికప్పుడు చేస్తున్నాము. ఈ సదుపాయాన్ని మేము విద్యార్థుల తల్లిదండ్రులతోనూ వారితోనూ నేరుగా వచ్చి మాట్లాడి వారితో చెప్తే కానీ వారికి ఇది సరిగ్గా రీచ్ అవ్వదు. పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వల్ల ఇదంతా సరిగ్గా రీచ్ అయ్యేటువంటి విషయం కాదనే ఉద్దేశంతో మేమే ఆయా ప్రసిద్ధ నగరాలకు వెళ్ళి అందరితో సంప్రదించడం జరుగుతుంది. మీరు ఎటువంటి సందేహాలున్నా కూడా మేము ఇచ్చే కాంటాక్ట్ నెంబర్లో ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఈ నిజామాబాద్లో కూడా నిజామాబాద్ విద్యార్థులు కూడా మా దగ్గర ఉన్నారు. తెలంగాణ విద్యార్థులు చాలామంది ఉన్నారు. యూనివర్సిటీ మొత్తం మీద తెలుగు విద్యార్థులు 70% మంది తెలుగు విద్యార్థులే ఉన్నారు. తెలుగు వాతావరణము మంచి, ర్యాగింగ్ అనే ప్రసక్తే లేదు. అలాగే ఎటువంటి కలహాలకి ఏవి అక్కడ అసలు తావేలేనటువంటి ఒక ప్రశాంతమైనటువంటి మంచి విద్య, చదువుకోవడానికి సరిపోయిన మంచి వాతావరణము, అధ్యాపకుల ప్రోత్సాహము, క్రమశిక్షణ,
అన్నీ ఉన్నటువంటి ఒక ఉత్తమ విద్యా సంస్థ ఇది. న్యాక్లో ఏ గ్రేడ్తో 2 సైకిల్స్లో ఏ గ్రేడ్ కూడా ఉన్నది దీనికి. ఇవన్నీ కాక జగద్గురువుల ఆశీర్ బలము, కామాక్షి అమ్మవారి అనుగ్రహము, ఎంతోమంది దేవతలందరూ కంచిలో లేని దేవతలే లేరు. కథ కంచికి అంటారు. కథ కంచికి అంటే ఈ కథలన్నీ దేవుళ్ళ పరమైనటువంటి కథలన్నీ పోయి అక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నందువల్ల అక్కడికి చేరతాయి అనే ఉద్దేశంతో చెప్పింది. అటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో నివసించడమే మహాపుణ్యం అని చెప్పి కూడా పురాణాల్లో చెప్పబడింది. ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోగలరని ఆశిస్తున్నాను. వారి అడ్మిషన్స్ గురించి. Admissions are open at Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University Kanchipuram. Students can apply online at www.kanchiinu.ac.in. There is no application fee for submitting applications. So, మీరు అప్లై చేసుకుంటే వెంటనే you will be receiving some communication about various courses, and మీకు different types of scholarships are available. Like admissions for BTech are mainly based on the marks secured in the intermediate examination. There is no other entrance examination. It is only from intermediate marks. So physics, chemistry, maths marks పెట్టి 90% పైగా ఉండే వాళ్ళకు ఒక స్కాలర్షిప్, 75 to 90% ఉంటే ఒక స్కాలర్షిప్, 60 to 75% ఒక స్కాలర్షిప్. అట్లా 3 types of scholarships are offered, and we give 85% placement for engineering students with an average salary of 5 to 6 lakhs and highest salary of around 9 to 10 lakhs, and we give quality education at affordable cost. So online apply చేసుకోండి. There is no fee for application, and we will get back to you. Wish you all the best. Thank you.
థ్యాంక్ యూ.